ఈ అవకాశం ఇచ్చిన సర్వోతుడు ఘనమైన తండ్రికి మొదటగా లెక్కలేని కృతజ్ఞతాస్తుతులు తెలియపరుస్తూ ఈరోజు ప్రభు దినము ఆత్మతోను సత్యముతోను ఆరాధించే అవకాశాన్ని పునరుత్థాన దినంగా మరి క్రీస్తు తిరిగి లేచిన దినముగా ఈ పునరుత్థానంలో ఆయనను ఆరాధించుకునే గొప్ప అవకాశాన్ని మరి క్రీస్తునందు బాప్తిస్మం ద్వారా జన్మించిన మనమందరం మరి ఆయన సన్నిధిలో ప్రతి ఆదివారము ఆరాధించవలసిన బాధ్యత మనందరి మీద ఉంది. అలాగే కూడి వచ్చిన స్థానిక సంఘ బిడ్డలైన మీ అందరికీ క్రీస్తునామ హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తూ మరి ముఖ్యంగా ఆయా ప్రాంతాల్లో ఉండి దేవుని యొక్క వాక్యాన్ని ఈ లైవ్ ద్వారా వింటూ మమ్మల్ని ప్రోత్సహిస్తూ పరిచర్యల కొరకు ప్రార్థిస్తున్న ప్రతి సహోదరులకి కుటుంబాలకి తాడిపరు క్రీస్తాంగ నుంచి హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తూ ప్రార్థన చేసుకుని వాక్య పరిచర్యలోనికి మనం వెళదాం. ఎవరు కూడా అలా చేయొద్దు, నిశ్శబ్దంగా ప్రార్థనలోకి వచ్చారు. ప్రార్థన. సర్వోన్నతుడు సర్వశక్తిమంతుడు పరమందు ఆశీనుడు అయిన మా కన్న తండ్రి, మీ పరిశుద్ధమైన నామమును బట్టి లెక్కలేని మా కృతజ్ఞత స్తుతులు తెలియజేస్తాము. గడిచిన దినాలన్నీ మీ కృపలో భద్రపరిచి సజీవుల గురించి ఈ రోజు ఈ పునరుత్థాన దినములో ఆత్మతోను సత్యముతోను మిమ్మల్ని ఆరాధించడానికి మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా సంఘములో మమ్మల్ని చేర్చి సజీవులుగాను పరిశుద్ధులుగాను మమ్మల్ని ఉంచినందుకు స్తోత్రం. కూడి వచ్చిన స్థానిక సంఘ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఇంకెందరో రావాల్సిన వారు ఉన్నారు, త్వరగా నడిపించండి. వచ్చిన మేము తండ్రి తగిన హృదయాలు కలిగి వినయభావముతో మరి పవిత్రమైన ప్రవర్తనతో మరి మీ వాక్యానికి లోబడి ఆరాధనలో తండ్రి మిమ్మల్ని తగ్గించుకొని వినయ విద్యార్థులతో తండ్రి మీ వాక్యాన్ని నేర్చుకుని మిమ్మల్ని ఆరాధించడంలో సహకారులు ఉండే మనసును మాకు దయచేయండి. అల్లారిని మరి తండ్రి గర్వాన్ని అతిశయాన్ని మాటలే వినలేని స్వభావాన్ని మాకు దూరపరచమని మీ వాక్యాన్ని వినగలిగిన చెవులు గ్రహించే హృదయాలు వాటిని హృదయంలో భద్రపరుచుకొని తండ్రి వాటి ద్వారా మా జీవితాలను మలుచుకోవడానికి మీకు ఇష్టంగా మేము బ్రతకడానికి తండ్రి మరి ప్రోత్సాహకరమైన హృదయాలు మా అందరికీ ఉంటాయి. మీ వాక్యాన్ని అందించి చూడగా మీ పరిశుద్ధాత్మ సహాయము సహకారాన్ని అందించి బలపరచమని ఇంకా రావాల్సిన వారు ఉన్నారు, త్వరగా నడిపించమని ఆయా ప్రాంతాల్లో ఉండి మీ యొక్క వాక్యాన్ని వింటున్నా ఈ లైవ్ ద్వారా సహోదరి సహోదరులు కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుంటే మరి సత్యంలో ఉన్నవారు అయితే బలపరచండి. మరి ఆరాధన మరి పాల్గొంటూ ఆరాధనలో తండ్రి ముందు కొనసాగే అవకాశాలు ఉంటాయి. ఇంకా ఎవరైనా అయితే తండ్రి సత్యం ఎరగక సంఘం తెలియకుండా వారందరూ కూడా సంఘంలో ప్రవేశించి సజీవులకు మిమ్మల్ని ఆరాధించుకునే ధన్యత నిమ్మని యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమును బట్టి ఈ ప్రార్థన సమర్పించి వేడుకుంటున్నామా కన్న తండ్రి, ఆమేన్. విలువైన దేవుని సంగతులు పరిశుద్ధ గ్రంథంలో నుండి మనం నేర్చుకుంటాం. ఎన్నో సంగతులు గ్రంథంలో మా అందరికీ కనబడుతున్నాయి. మనం చదివే ప్రతి మాట కూడా మన ఆత్మీయంగా బలపరిచేది. కాబట్టి దేవుని వాక్యం వినేటప్పుడు మనం లోపడడం అనేది దైవానికి ఇష్టమైనది. అది మన జ్ఞాపకం ఉంచుకోవాల్సిన అవసరం మనందరికీ. దేవుని మాట వినడం అంటే వాక్యాన్ని శ్రద్ధగా వినడమే. వాక్యాన్ని ఎవరైతే శ్రద్ధగా వింటారో వారు దేవునికి ఇష్టలుగా బ్రతికే అవకాశం మీరైనా సరే నేనైనా సరే అనుసరించే అవకాశం మనకు ఉంటుంది. దేవునికి ఇష్టలుగా బ్రతకడానికి, ఆయన సంతోష పెట్టేవారుగా మనం తీర్చిపడడానికి గొప్ప అవకాశం ఇది. మనం వాక్యాన్ని గౌరవించలేకపోతే దేవుణ్ణి కనీసం మనం గౌరవించిన వారు కాదు. కాబట్టి వాక్యం మీద మనందరం మనసుంచి శ్రద్ధగా వినాలని కోరుతూ విలువైన దేవుని సంగతులు మనం నేర్చుకుంటాం. అపొస్తలుల కార్యములు 17వ అధ్యాయం 10వ వచనాన్ని మనం ఒకసారి చదువుతాం. 17వ అధ్యాయము 10వ వచనం. అపొస్తలుల కార్యములు. వెంటనే సహోదరులు రాత్రి వేళ పౌలును శీలాను
బెరయాకు పంపారట. ఎవరు? సహోదరులు. అంటే సంఘములో ఉన్నవారు పౌలును శీలను బెరయాకు పంపారట. ఎందుకు పంపారు వారిని? అది మనకు అర్థం కాదు. మొదటి వచనాలు మనం చదువుతాం. వారు అంబిఫోలి అపోలోనియా పట్టణముల మీదగా వెళ్ళి దెస్సలోనికైకు వచ్చారట. ఎవరో? పౌలు శీల. వాళ్ళు ఎక్కడికి వచ్చారు? దెస్సలోనికైకు వచ్చారు. ఓకేనా? అక్కడ మనం చదువు చూడండి. అఫిపోలి అపోలియా పట్టణముల మీదగా వారు బయలుదేరి తెస్సలోనికైకి వచ్చారు. తెస్సలోనికయ ప్రాంతానికి వారు వచ్చారు. అది మనం అర్థం చేసుకోవాలి. అంటే రావుల పౌలు తొడుగు మీదగా తాటిపోరు వచ్చినట్టుగా వారు ఏం చేశారంటే తెస్సలోనికైకి వచ్చారట. పౌలు శీల ఎందుకు వచ్చారు? వారు ఎందుకు ఆ పట్టణాల మీదగా తిరుగుతున్నారు అంటే సువార్త వ్యాప్తి కొరకు, సువార్తను ప్రకటించడం కొరకు. ఖాళీగా కాదండి వారు తిరిగింది. దేశ సంచారం చేయడానికి కాదండి, సువార్త బూదిగంతముల వరకు వెళ్ళాలి. అలా సువార్త ప్రయాణంలో తెస్సలోనికైకి వచ్చారట పౌలు శీల. ఒక్క మాట మనం చదువుతాం. 3వ వచనం. గనుక పౌలు తన వాడుక చొప్పున సమాజపు వారి వద్దకు వెళ్ళి క్రీస్తు శ్రమ పడి మృతులలో నుండి లేచుట ఆవశ్యకమనియు నేను మీకు ప్రచురము చేయు. ఎవరో? పౌలు క్రీస్తు మృతుల పునరుత్థానం గురించి ప్రకటన చేస్తున్నాడట సహోదరులకు. యేసే క్రీస్తు అయి ఉన్నాడని లేఖనములలో నుండి దృష్టాంతములు అంటే దృష్టాంతాలు అంటే రాయబడిన రుజువులను ఎత్తు చూపుతున్నాడట. దృష్టాంతాలు అంటే అర్థం ఏమా? ఆ క్రీస్తే యేసై ఉన్నాడని, యేసే క్రీస్తు అని వారెన్నిటికీ లేఖనాలలో నుంచి రుజువులు చూపిస్తున్నాడట. దృష్టాంతములను ఎత్తి విప్పి చెప్పుచు వారితో 3 విశ్రాంతి దినములు అంటే అర్థం ఏంటి? 3 వారాలు దొరికిచ్చాడట. ఎవరో? యేసు మృతుల నుండి లేచాడు, ఆయన చనిపోలేదు, ఆయన సజీవుడు, మీరు సిలువ వేసిన యేసే క్రీస్తు అని చూపించాడట. లేఖనాలను ఒకసారి మనం చూద్దాం. అపోస్తలుల కార్యములు 2:36 వచనం. అపోస్తలుల కార్యములు 2:36 వచనం. మీరు సిలువ వేసిన ఏ యేసుని? ఏమా అంటే సిలువలో ఎవరైతే ప్రాణం పెట్టారో ఆ యేసే. ఏ ప్యాచు చేత మీరు యేసుని సిలువేయించారో ఆ యేసే దేవుడు ప్రభువు గారు, క్రీస్తు గారు. అంటే అర్థం ఏంటి? ఆయనే రాజు, ఆయనే అభిషక్తుడు అని పేతురు గారు అక్కడున్న యోనా సమాజానికి నొక్కి చెప్తున్నాడు. ఓకేనా? 4వ అధ్యాయం. ఒక మాట మనం చదువు. తీసారు 11వ వచనం చదువు. చూడండి. ఇల్లు కట్టువారైన మీరు తృణీకరించిన రాయి అంటే యేసుని ఏం చేశారో తృణీకరించారు. ఈయన మాకొద్దు. ఎవరు కావాలి? ఈయన మాకొద్దు. ఎవరు కావాలన్నారు? బరబ్బయ్య కావాలన్నారు. మీరు ఎవరినైతే తృణీకరించారో ఆయన ఏమయ్యాడు? మూలకు తలరాయి అయ్యాడు. ఈ నామమునే ఎవరినైతే తృణీకరించారో ఆ యేసుక్రీస్తు నామమున ఏముంది? రక్షణ ఉంది అని వారు ప్రకటించడం. ఇవన్నీ పౌలు
అక్కడ తెస్సలోనిక ఉన్న సంఘానికి, అంటే ఇప్పుడు మనం లేఖనాలను ఎలా రుజువు పరుచుకుంటున్నామో పరిశోధన చేసి అలా లేఖనములు విప్పి చెప్పారట. ఎవరో పౌలు. 5వ అధ్యాయం తీసారా? 5వ అధ్యాయం ఒక మాట మనం చదువు. 41 వచ్చు. 5:41. ఆ నామము కొరకు అవమానము పొందుటకు పాత్రులమని ఎవరో అపోస్తలులు ఏ నామము కొరకు, ఏ యేసునైతే మీరు సిలువేశారో ఆ యేసుక్రీస్తు నామము కొరకు, ఆ నామాన్ని మీరు ప్రకటించొద్దన్నారు కదా. మీరు వద్దని మమ్మల్ని ఖండించినా, కొట్టినా, హింసించినా సరే దాని కొరకు అవమానం పొందడానికి మేము పాత్రులు తప్ప కానీ ఆగిపోవడానికి పాత్రులమని ఎంచబడిన వారై, చూడండి, వారు సంతోషించుచు మహాసభ ఎదుట నుంచి వెళ్ళిపోయి, అమ్మా అక్కడ పేతురు యోహానుల గురించి మాట్లాడతారు. అయ్యి అవమానాలు పొందడం మహాసభ నుండి, అంటే దీన్ని బట్టి అర్థం చేసి సభలో నిలబెట్టారట నేరస్తులుగా. ఎవరిని? పేతురు, యోహానులు, యాకోబులు, అపోస్తలులు అందరినీ క్రీస్తు గురించి ప్రకటన చేస్తుంటేనట మహాసభలో నిలబెట్టారట దోషులుగా. ఏం చేశారు వారు? రక్షకుని ప్రకటిస్తున్నారు. ప్రాణం పెట్టిన వారిని, నిత్య జీవాన్ని ఇస్తానన్న వాడిని ప్రకటన చేస్తుంటే చిత్రహింసలు చేస్తున్నారు, అవమానాలు పొందుతారు. దానికి మేము పాత్రలు కూడా సంతోషంగా వెళ్ళారట. మనమైతే ఏం చేస్తాం? అసలు బైబిల్ పక్కనట్టు ఏదో చేస్తాం అనమాట. ఇంత భక్తి చేస్తుంటే ఆయన ఏం చేస్తున్నాడు అని తిడుతుంటే, సో నేను నాలుగు నేను భక్తి చేస్తుంటే ఇదా నాకు వచ్చిన ఘనత. ప్రభు వద్దు, బైబిల్ వద్దు, వదిలేస్తాం వద్దే మనం. ఎందుకంటే మానవ సాహసం, మనం మెచ్చుకుంటే భక్తి చేసేలా ఉన్నాం తప్ప కానీ ఎవరి ద్వారన్నా చిన్న మాట నిప్పగలిగేలా ఉంటే ఇవాళ భక్తిని కొనసాగించే పరిస్థితి ఏమీ మనలో లేదు. ఎవరన్నా ఏమంటే బాగుండు, ఈ ఒక్క మీద వెళ్ళిపోదాం అనుకున్న వాళ్ళే తప్ప కానీ నాకు ఎన్ని పరిస్థితులు ఉన్నా సంఘాన్ని అంటు పెట్టుకుని ఉండాలి, బాధకు విధేయుడిగా నేను ఉండాలి, ఆ సంఘం కొరకు పని చేయాలి, నా కొరకు ప్రాణం పెట్టిన క్రీస్తును ప్రకటన చేయాలన్న ఆలోచన, ఆవేదన వాళ్ళ క్రైస్తవులు అరుదైపోయిందండి బాగా. ఎందుకంటే మనం అర్థం చేసుకోవాలి, అతిగా బలమైన పునాది అని అంటారు, స్థిరమైన విశ్వాసం అని అంటారు. కొన్నిసార్లు సంతోషం ఉన్నప్పుడు చేస్తాం, రేపు బాధ వచ్చినా కూడా నిలబెట్టేది స్థిరత్వం. స్థిరమైనది అంటే స్థిరత్వం ఈ దేని సూచిస్తుందంటే నిలకడని సూచిస్తుంది, పడిపోయేది కాదు. అందుకనే బండ మీద అంటాడు. బండ మీద లేనిది ఎలా పడిపోతుందో స్థిరం లేని కూడా పడిపోతాడు. అందుకని ఎలా నిలబడమని చెప్పుకున్నాం మనం. రేపొద్దున పడిపోకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీ మీద, నా మీద ఉంది. ఎందుకంటే పడగొట్టేవాడు ఒకడు ఉన్నాడు, నిలబెట్టేవాడు ఒకడైతే నిలబెట్టడం కొరకు ప్రాణాలు కోల్పోతే ఆ నిలబడిన వాడిని పడగొట్టి ఈడ్చుకుపోవడానికి ఒకడు ఉన్నాడు. ఆని కనిపెట్టుకోవడమే విశ్వాసము, క్రైస్తవ్యం. మనం అర్థం చేసుకోవాలి. 42 చదువమ్మా. ప్రతి దినము దేవాలయములను ఇంటింటను ఇంకా పౌరుషం పెరిగిపోతుంది. దానికి ఈయన గురించి ప్రకటన చేయొద్దు అనేసి అవమానం పరిచయకోలేదు, సంతోషిస్తూ వెళ్ళి ఏం చేస్తారు తెలుసా? ఇంటింట మొదలెట్టారండి. ఇప్పుడు ఇంటింటను మానక బోధించుచు యేసే క్రీస్తు అని ప్రకటించుచుండిరి. అవునా? యేసే క్రీస్తుని ప్రకటించ చేస్తున్నారట. మానలా ఆలోచించండి, మానలా. అలా మానకపోతే అలా వెళుతుండగా ఒకసారి 9వ అధ్యాయం ఒకసారి 8వ అధ్యాయంలో చూద్దాం. 8వ అధ్యాయం అద్భుతమైన మాటలండి. 8వ అధ్యాయం 1వ వచనం. ఆ కాలమందు యెరూషలేములోని సంఘమునకు, అప్పుడు దాకా అపోస్తలుల మీద పడ్డారు, అపోస్తలుల ద్వారా బాప్తిస్మం పొందిన విశ్వాసుల మీద పడ్డారు. ఎవరో శాస్త్రులు, పరిచయులు, రోమీలు, పెద్దలు, అధికారులు అందరూ
ఈ యేసునామం నీ ప్రాంతంతో నింపుతున్న వాళ్ళందరినీ ప్రలోభ పెట్టారంటారు. గొప్ప హింస వచ్చిందంట. అంటే ఎవరి కాళ్ళు బైబిల్ పట్టుకోవడానికే జడిసే పరిస్థితి వచ్చిందంట. మొన్న కూడా ఎవరు బైబిల్ పట్టుకుంటే కొట్టేసి చంపేసి చేసిన పరిస్థితి మొన్న దాని కొరకు ఎన్నో రోడ్డు మీద మోకాలేసి ప్రార్థన చేశారు. ఎంతమంది బైబిల్ పట్టుకుని రోడ్డు మీద కనపడితే కొట్టే పరిస్థితులు. అలా ఎంతో మంది ఆ మతోన్మాదుల్లో చేతులు ప్రాణాలు కోల్పోయిన కాకుండా మొన్నే మనం చూసాం. రీసెంట్ గా 6 నెలల క్రితం ఏదో పేరు మర్చిపోయి ఉండిపోయాడు. అటువంటి చిత్రహింసలు క్రైస్తవుల మీద ఒకళ్ళ జోలికి వెళ్ళరండి. క్రైస్తవుడు ఒకళ్ళని రక్షించాలి, ఒకళ్ళ ఆత్మను రక్షించాలి, ఒక సమాజాన్ని కాపాడాలి. నిజమైన దేవుడి దగ్గర భక్తులు కొనసాగింపజేసే ప్రోత్సాహాన్ని ఇవ్వాలని ప్రేమ కలిగిన వారే తప్ప కానీ ఒకరికి బైబిల్ పట్టుకుని ఆటంకం కలిగించేవారు కానీ హాని చేసేవారు కానీ క్రైస్తవులు ఎక్కడ లేదు. మీరు అర్థం చేసుకోండి. ఒకవేళ బైబిల్ అనుసరిస్తూ దాని విధానం తెలియకుండా ఒకవేళ అల్లరి చేస్తారేమో తప్ప కానీ చేసిన వారు ఉన్నారేమో తప్ప కానీ ఎక్కడ ఒక అవమానపరిచిన పరిస్థితి ఎక్కడ లేదు. కానీ కొందరు ఉన్నారండి క్రైస్తవ విలువ తెలుసుకోకుండా బైబిల్ని క్షుణ్ణంగా చదవకుండా ఇవాళ బైబిల్ పట్టుకొని ఇతర దేవతలను దేవుళ్ళను వారి మతాలను అవమానపరుస్తున్న వారు వెటకరిస్తున్న వారు చాలా మంది ఉన్నారు. అలాంటి వారిని బట్టి ఇవాళ క్రైస్తవుల మీద కోపం. మమ్మల్ని అన్నాడు కాబట్టి మేము ఏదోటి చేయాలనేదే తప్ప కానీ వారు కావాలని క్రైస్తవం మీద తిరగబడే వాళ్ళు కాదు. అది మనం అర్థం చేసుకుంటాం. ఇప్పుడు రాధా మనోహర్ గారు ఉన్నారు, షఫీ గారు ఉన్నారు, ఇక అనేక మంది ఉన్నారు. క్రైస్తవులని అడ్డుకోవడానికి, క్రైస్తవుల మీద అపనిందలు వేయడానికి చేస్తున్నారు. ఎవరు వెళ్తలేదు వారి జోలికి. కొంతమంది అనుభవీయులు పెద్దవారు వారిని ప్రశ్నిస్తున్నారు. నీ గ్రంథంలో ఏముందో నువ్వు చూడు, అప్పుడు అవతల వారి గ్రంథంలో పరిశీలన చేయని జ్ఞానయుక్తంగా సమాధానం చెప్తున్న పెద్దవారు కూడా రాలేకపోలేదు. అంటే ఎక్కడో చిన్న ప్రలోభాలు ఎవరంటే తెలిసి తెలియని మాటలు మాట్లాడడం వల్ల ఇవాళ క్రైస్తవాన్ని అబద్ధం చేసుకునే పరిస్థితే. కానీ నిజంగా అర్థం చేసుకుని బోధించి అలా నడిచి బ్రతికితే కనుక ఎవరైనా సరే మనల్ని ప్రేమించేవారు తప్ప ద్వేషించేవారు సమాజంలో ఎక్కడ కనపడరు. కావాలని తప్పులు బయటెట్టాడని యేసు మీద నిందలేసి సిలువ అప్పగించారు తప్ప కానీ ఆయన చేసిన త్యాగాలు, ఆయన చేసిన కార్యాలు గుర్తిస్తే ఎవరైనా సరే ఆయన దగ్గర కూర్చోవలసిందే. అటువంటి ఎందరో పాపులు అవునా జీవితాలు పాడు చేసుకున్న వారు ఆయన చెంతకు చేరారు. అలాంటి వారి జీవితాలు కట్టుకున్నారండి. యేసు ప్రభు జీవితాన్ని కట్టేవాడు, కుటుంబాన్ని నిలబెట్టేవాడు, సమాజాన్ని పాడు చేసే బోధ ఆయన దగ్గర లేవు. అది ఎప్పుడు కూడా మనం అర్థం చేసుకో. అటువంటి చక్కగా క్రీస్తులో వాక్యము ద్వారా ప్రయాసపడుతుంటే రక్షకుడని క్రీస్తుడు భక్తి చేస్తుంటే ఆనాడు సంఘానికి గొప్ప హింస వచ్చిందట. ఆనాడే యెరూషలేములోని సంఘములకు గొప్ప హింస కలిగినందున అపోస్తలులు తప్ప అందరూ యోదయ సమరయ దేశముల అందంతటా ఎవరు చెదిరిపోలేదు. అక్కడ చదువు ఎవరు చెదిరిపోలేదు, అపోస్తలులు తప్ప. ఎందుకని వారు బలవంతులు మరి. అవునా? ఇప్పుడు ఎవరన్నా గొడవకు వచ్చారనుకో, అంటే సమాధానంగా వచ్చే వాళ్ళు అయితే బైబిల్ అట్టుకుని నిలబడతారు. కావాలని అడ్డుకునే వారు గొడవకు వస్తారు. అలాంటి వారిని చూసి విశ్వాసులు ఏమవుతారు, కంగారు పడతారు. కానీ సువార్థికుడు కంగారు పడ్డాడు, ఎందుకంటే ఆయన వాక్యం తెలుసు కనుక. విశ్వాసంలో కూడా ఆ సువార్థికుడితో పాటు వాక్యంలో బాధపడిన వారు నిలబడతారు. కానీ అపోస్తలులు తప్ప అందరూ ఏమయ్యారు, చదిరిపోయారు. కారణం ఏంటి తెలుసా? దొరికితే చంపడమేనండి. దొరికితే యెరూషలేము వీధుల్లో చేతులు సంఖ్యలతో కట్టి ఈడ్చుకుపోవడమే. మళ్ళా రా తప్పు చేసామంటే అక్కడ నిలబెట్టి సమాధానం చెప్తామంటాం కాదు. దొరికినట్టుగా లాక్కిపోవడమే, ఈడ్చుకుపోవడమే. స్త్రీ అని లేదు, పురుషుడు అని లేదు. అంత విపత్తు ఆనాడు సంఘానికి వచ్చింది. ఒక్కసారి ఆలోచించండి. మరి వాళ్ళు మనం చేసే భక్తి ఏముంది అమ్మా? ఇలా మనం భక్తి చేస్తారంటే ఆటంకపరిచే వాళ్ళు ఎవరున్నారు, అడ్డుకునే వాళ్ళు ఎవరున్నారు?
నువ్వు అసలు ఎలా ఆదివారం ఆరాధనకి వెళ్తావు, నేను చూస్తాను, నేను వెళ్తాను, నేను ఎవరున్నారు ఎలా అయినా అంత ఫ్రీడమ్, స్వతంత్రంగా రావచ్చు. మనం ఒకరికి భయపడక్కలేకుండా వచ్చి భక్తి చేసుకుంటున్నాం. అవునా? ఆఖరికి మన శత్రువు కూడా భయపడక్కలేకుండా ధైర్యం వచ్చి భక్తి చేసుకున్నాం. అయినా నిర్లక్ష్యత మనకి. ఆటంకాలు లేకపోయినా పనులని అవని ఇవన్నీ వంకెట్టుకుని మనం ఏం చేస్తుంది తెలుసా? ఆరాధన నిర్లక్ష్యం చేస్తున్నాం అంటే వాళ్ళతో పోల్చుకుంటే అసలు మన భక్తి ఏముందండి? మనం చేస్తున్న భక్తి ఏముందండి? ప్రయాసపడ్డారండి తెలుసా? కష్టాల్లో, బాధల్లో, ప్రాణాప స్థితిలో మేము ప్రభువారు మరి నిలబడ్డారండి. అది విశ్వాసం. ప్రతి చిన్నదానికి లొంగిపోయి ఆగిపోయేది కాదండి విశ్వాసం. అర్థం చేసుకోండి. నిలబడాలి. నిలబడేవాడు క్రైస్తవుడు, ధైర్యవంతుడు, పెరుగువాడు కాదండి. ప్రభు మన కొరకు ప్రాణం పెట్టిన వాడి కొరకు నిలబడకపోతే ఎందుకండి? మన కొరకు ప్రాణం పెట్టిన వాడి కొరకు నిలబడాలి. కోపంతో, ద్వేషంతో కాదు, ప్రేమతో, సమాధానం చెబుతూ నిలబడాలి. అది క్రైస్తవ్యం. కాబట్టి ఆరాధన అంటే సామాన్యమైనది కాదండి. ఒక ఆదివారమే కాదని అనుకునేది కాదండి. ఆదివారం ప్రభుని జ్ఞాపకం చేసుకోవడం వల్ల మనకి నిత్య జీవనకు పాత్రలు చేస్తుంది. మన కొరకు ప్రాణం పెట్టిన వాడిని ఆరాధనలో ఆయన జ్ఞాపకం చేసుకోవడం అంటే అర్థం ఏంటి? ప్రభు నా పాపముల నిమిత్తం చనిపోయాను, నా పాపముల నిమిత్తం సమాధి చేయబడ్డాడు, నా పాపముల నిమిత్తం తిరిగి పునరుత్థానుడై లేచాడు. ఆయన లేవాలని బట్టి వాళ్ళ మృతులుగా ఉన్న మాకు ఏమొచ్చింది? పునరుత్థానం కలిగింది. చచ్చిన వారుగా ఉన్న మాకు బ్రతుకు వచ్చింది. అది జ్ఞాపకం చేసుకోవడం. అది జ్ఞాపకం చేసుకోవడం. ఇవాళ విలువైన జీవితాలు ప్రభులు మనకు దొరికినాయి. అది ధైర్యం అండి. లోకం నశించిపోవచ్చు, లోకంలో తన ఆశయం గతించిపోవచ్చు, కానీ ఆయన మాటల ప్రకారంగా జీవించేవాడు ఎన్నటికీ గతింపని మార్గంలో ఉన్నవాడు మనం. కాబట్టి ఎందుకంటే మనం భయపడాలి? ఎవరికి భయపడి ఆగాలి? ఆగిపోతాను ఒకటే మన విశ్వాసం బలహీనమైంది. అది అర్థం చేసుకోండి. అపోస్తలులు తప్ప అందరూ ఏమైపోయారు? చెదరిపోయారు. కానీ ఇంకోటి చెప్తున్నాడు, చెదరిపోయారంటే భయపడి వెళ్ళిపోయారు అనుకుంటాం కదా మనం. నిజమే, ప్రాణభయంతో వెళ్ళిపోయారు. కానీ వాళ్ళు చేస్తున్న ప్రక్రియ తెలిసి కింద చెప్పండి చూడండి. చూడండి, భక్తి గల మనుషులు స్టెఫనును సమాధి చేసి అతనిని గూర్చి బహుగా, అంటే అర్థం ఏంటి? బలమైన యోధుడు అని స్టెఫను తెలుసా? ఆదిమ సంఘములో అపోస్తలుల ద్వారా మారిన వ్యక్తి, విశ్వాసంలో బలపడిన వ్యక్తి. ఇంకా చెప్పాలంటే ధర్మశాస్త్రంలో క్షుణ్ణంగా చదివిన వ్యక్తి, లేఖనాలను అనుసరిస్తున్న వ్యక్తి. అందుకనే 7వ అధ్యాయం ఇంటికి వెళ్ళాక చదవండి. ఆదాము దగ్గర నుంచి క్రీస్తు వరకు చరిత్రను ప్రకటించాడు అన్న ఒక్క అధ్యాయంలో తెలుసా? ఒక్క అధ్యాయంలో, ఈ అపొస్తలుల కార్యం 7వ అధ్యాయంలో ఆదాము దగ్గర నుంచి క్రీస్తు వరకు విశ్వాసాన్ని ప్రకటించాడండి, చరిత్రను వివరించాడు అన్న ఒక్క అధ్యాయంలో గ్రంథాన్ని చెప్పేయడండి ఆయన. ఎవరో? స్టెఫన్. ఎంత పొట్టు ఉన్నదంటారు భక్తులు, ఎంత విశ్వాసం ఉన్నదంటారు భక్తులు. యూదులతో, ఆయన పట్టుకుని కొడుతున్న యూదులతో ప్రశ్నించాడండి, సమాధానం చెప్పాడండి. అయ్యారు, మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు? ఎందుకు ఈ మార్గాన్ని హింసిస్తున్నారు? ఈ మార్గం ఉన్న వారిని. ఆఖరికి ఏమయ్యాడు తెలిసిన స్థానంలో చనిపోయాడండి. 7వ అధ్యాయం చివరి వచనంలో. 8వ అధ్యాయంలో ఆయన సమాధి చేశారు. పరిశుద్ధులు, భక్తి కలిగిన వారు ఏం చేయాలి తెలుసా? సమాధి చేసి వెళ్ళారండి. ఆ సమాధి చేయడానికి కారణం, చావడానికి కారణం ఎవరు తెలుసా? ఇందాక తెస్సలోనికైకి వెళ్ళాడు చూసావా అపొస్తలుడైన పౌలు? ఆయన ధర్మశాస్త్ర ప్రకారంగా బ్రతుకుతున్నప్పుడు ఈడ్చుకుని పోయిన వాడండి. ఈ మార్గ విషయం తెలియక. చూడండి, సమాధి చేసి అతని గురించి బహుగా ప్రలాపించి, సౌలైతే ఇంటింట జోర్చి పురుషులను, స్త్రీలను ఈడ్చుకుని పోయి సరసాలలో వేయించి సంఘమును పాడు చేస్తున్నాడు, చిత్రహింసలు చేస్తున్నాడు. ఎవరు? సౌలు. ఈ అపొస్తలుడైన పౌలు అని చెప్పుకున్నాం చూసారా? క్రీస్తు దమస్కులో ఆయన ఎదురుగా ముందున్న జీవితం ఇదండి. క్రీస్తు పేరు చెప్తే చంపేస్తానని అన్నాడండి. తెలుసా? తెలియక
తను నమ్మిన మతం కొరకు, ధర్మం కొరకు, ధర్మశాస్త్రాన్ని కాదంటాడా, లేఖనములను కాదంటారని ఈ క్రీస్తుని నమ్మిన యూదులు ఆ విశ్వాసులందరినీ పాడు చేస్తున్నాడు, ఈడ్చుకుని పోతున్నాడు. కారణం ఏంటంటే ధర్మం ఉండడం. అలాంటి హింసలు చేస్తుంటే సంఘం అయితే ఏం చేస్తుందో తెలుసండి? సంఘం అయితే చెదరిపోయిన ప్రతి స్థలానికి వెళ్ళి సువార్తను ప్రకటిస్తున్నారట. ఎవరు ఎందుకంటే ఆ భాగ్యం ఆనాడు సంఘానికి ఇచ్చాడు. చూడ 4వ వచనం చదువుతాం. కాబట్టి ఎవరట? ఆయన సమాధి చేసిందేమో అక్కడ నిలుచున్నారు కదా అపోస్తలుడు. ఆ పరిశుద్ధులు ఏం చేశారంటే స్టెఫన్ను సమాధి చేశారట, ప్రలాపించారట. ఎందుకంటే సామాన్యమైన విశ్వాసం కాదండి. కాబట్టి మరి అపోస్తలుడు తప్ప యెరూషలేము నుంచి అందరూ ఏమైపోయారు? చెదరిపోయారు, భయపడి వెళ్ళిపోయారు ప్రాణాలు కాపాడుకోవడానికి. చెదరిపోయిన వారు సువార్త వాక్యములు ప్రకటించచ్చు, ప్రాణమైపోతే ఉన్న తప్పకుండా సువార్తలు వదిలేదు. అదండి విశ్వాసం. అర్థమవుతుందా? ఆ సమాజానికి తెలిసి ఇంకో చోటకెళ్ళి ప్రాణాలు కాపాడుకున్నారేమో తప్పకుండా బోధను వదిలేదు, విశ్వాసాన్ని కోల్పోలేదు. అదండి భక్తి. వెళ్ళి ఏం చేస్తున్నారని తెలుసా? వారు వెళ్ళిన చోట సువార్త సంచారం చేస్తున్నారట. అంటే అర్థం ఏంటి? ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ వాక్యం చెప్పారు. ఏమో తెలీదు, ఏ క్షణాన్ని దొరుకుతామో, ఎప్పుడు ప్రాణం కోల్పోతామో తెలియదు. ఈ కొద్ది క్షణంలోనే మాకు తెలిసిన విషయాలు చెప్పేసి వెళ్ళిపోవాలి. చెప్పకుండా మేము దొరకున్నామా, దొరికామా, చచ్చామా, ఆ జ్ఞానం మాతోనే ఆగిపోతుంది. ఆ కొద్ది విషయాలు, మేము నేర్చుకునే విషయాలు ఈ సమాజానికి చెప్పేసి వెళ్ళాలి. ఇవాళ మనకు ఆ భాగ్యం దొరికింది. సత్యం గురించి, క్రీస్తు గురించి మనం తెలుసు. ఒకవేళ చెబుదామలే, చూద్దామలే, అవకాశం ఇస్తాలని అనుకుంటే పిలిస్తే ఈ సత్యం మనతోటే మరుగైపోతుంది. మీకు అర్థం ఏంటి? నువ్వు చేయవలసిన పని నీతోటి మరుగైపోతుంది. కాబట్టి మనకి తెలియపడంటే ఇంకొకరికి తెలియపరచడానికి, ఇంకొకరికి చెప్పడానికే, ఆఖరికి మన కుటుంబానికి చెప్పుకోవాలి, మన బంధువు వర్గానికి చెప్పుకోవాలి, మన చుట్టుపక్కల తోటి వారికి చెప్పాలి. ఆ అవకాశం ఉంటే కల్పించుకోవాలి. మనం ప్రేమతో సమాధానం చెప్పవలసిన బాధ్యత మీ మీద, నా మీద, మనందరి మీద ఉంది. అది మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి వాక్యం అంటే సామాన్యమైనది కాదు. వాక్యం దగ్గర మనం విన్నాం. కొన్నిసార్లు భయాలున్న విశ్వాసాన్ని కోల్పోకూడదు. అలజడులు ఉంటాయి, సమస్యలు ఉంటాయి, శోధనలు ఉంటాయి. ఆ శోధనలోనే ఏం చేశారు చెప్పండి? వాళ్ళకి వచ్చిన శోధన ఏంటి? చనిపోవడమే దొరికితే. పౌలు సౌలుగా ఉన్నప్పుడు ఏం చేశాడు? ఈడ్చుకుపోయాడు. కానీ చెదిరిపోయిన చోటల్లా వారు ఏం చేస్తున్నారట? చూడండి, సువార్త వాక్యమును ప్రకటించు సంచారం చేసిరి. అప్పుడు ఫిలిప్పు సమరయ పట్టణముల వరకు వెళ్ళి క్రీస్తుల వారికి, ఎవరికి, ఎక్కడికి వెళ్ళాడు ఫిలిప్పు? సమరయ పట్టణానికి. వారికంటే ఎవరికి చెప్తున్నాడు? సమరయులకు ప్రకటన చేస్తున్నాడు. అర్థమన్నా? స్టెఫన్ ఎలా ప్రకటన చేసి ప్రాణం కోల్పోయాడు. ఆయన తర్వాత శిష్యుల నుంచి లేవబడిన వాడు ఎవరు తెలుసా? ఫిలిప్పు సామాన్యుడేం కాదండి. లేఖనాలు పరిశోధన చేస్తున్నవాడండి, ధర్మశాస్త్రాన్ని పరిశోధన చేస్తున్నవాడండి. ఎవరు? ఫిలిప్పు. ఈయన సమరయ పట్టణానికి వెళ్ళి సమరయులకు చెప్తున్నాడు అంటే యేసుక్రీస్తుని గురించి. యోహాను సువార్త 4వ అధ్యాయంలో కూడా సమరయ స్త్రీ ఎవరి కొరకు ఎదురు చూస్తుంది? ప్రవక్త కొరకు. మెస్సే వస్తాడని మాకు తెలుసు. ఆయన వస్తే మాకు విడుదల ఉంది, మమ్మల్ని రక్షిస్తాడని మాకు తెలుసు, సమస్త విషయాల గురించి మాకు బోధిస్తాడని. ఆ సమరయుల దగ్గరికి
ఇవాళ పరిశుద్ధాత్ముడు ఎవరు పంపించాడు తెలుసా? ఫిలిప్పును పంపించాడు. ఆయన వెళ్ళి చక్కగా సువార్త ప్రకటన చేస్తాడు. అద్భుతమైన చరిత్ర అండి అపొస్తలుల కార్యం. చూడండి 6వ వచనం. జన సమూహములు విని ఫిలిప్పు చేసిన సూచక క్రియలను చూసినందున అతడు చెప్పిన మాటల యందు ఏక మనసుతో, నిర్లక్ష్యం కాదండి, లక్ష్యం అంటే అర్థం ఏంటి? వాక్యాన్ని అంగీకరించారు, స్వీకరించారు. మా వద్దని త్రోసేయలేదు. ఎవరో? సమరయులు. అనేకులు చూడండి, అనేకులను పట్టిన అపవిత్రాత్మలు పెద్ద కేక వేసి వారిని అన్ని గొప్ప కార్యాలు చేశాడంట. అపోస్తలుల ద్వారా లేవనెత్తబడిన ఫిలిప్పు పక్షవాయువు గలవారును కొట్టివారును అనేకులు స్వస్థత పొందిరి. అందుకు ఆ పట్టణంలో వీరుల సంతోషం కదా. ప్రభు నమ్ముకున్నందుకు ప్రభు ఎన్ని కార్యాలు చేశాడు. ప్రభు నమ్ముకున్న వారు సువార్త ప్రకటిస్తున్న వారిని కార్యాలు చేస్తున్నారంటే సామాన్యమైన విషయం అదండి. అనేకులకు సంతోషం కలిగిందట. సీమోను ఒక మనుషుడు లోగడ ఆ పట్టణంలో గారిడి చేయొచ్చు. అంటే ఆటోమేటిక్ మ్యాజిక్లు అనమాట. గారిడి సీమోను అంట. తానెవడో ఒక గొప్పవాడనేది చెప్పుకొనొచ్చు సమరయ జనులను ఏం చేస్తున్నాడట? విభ్రాంతి పరుచుతున్నాడట. ఆ స్థాయి ఆ సమయంలో ఎవరు వెళ్ళారు? ఆ సమయంలో ఎవరు వెళ్ళారు? ఫిలిప్ వెళ్ళాడు. వెళ్ళి ఏం చేస్తున్నాడు? సువార్త ప్రకటిస్తూ రోగాలన్నీ బాగు చేస్తున్నాడు. అపవిత్ర దెయ్యాలను పట్టినన్నిటిని వదలగొడతాడు. ఒక్కసారి 12వ వచనం జరుగుతుంది. 12వ వచనం. అయితే అంటే సీమోనేమో గారడి ద్వారా అన్ని కార్యక్రమాలు చేస్తుంటే ఫిలిప్పు దేవుని రాజ్యమును గురించి, యేసుక్రీస్తు నామమును గురించి సువార్త ప్రకటించుచుండగా ఏం ప్రకటిస్తున్నాడట? సువార్త. దేని గురించి? క్రీస్తు రాజ్యమును గురించి, దేవుని రాజ్యమును గురించి, యేసుక్రీస్తు నామమును గురించి. నామం ముఖ్యమండి. ఇక అర్థమవుతుందా? నామం చాలా ముఖ్యం. యేసుక్రీస్తు నామమును గురించి ప్రకటించాడట. ఈ నామమునే ప్రకటన చేయొద్దని అపొస్తలుల కార్యంలో యూదులు తిరగబడ్డారు. శాస్త్రులు పరిచయాలు అపొస్తలులకు తిరగబడ్డారు. ఈ నామమున ప్రకటన చేయొద్దు. కానీ ఆఖరికి అపొస్తలులు అన్నారు, ఈ నామమునే తప్ప ఆకాశము క్రింద ఏ నామమున మనకేమీ లేదు, రక్షణ లేదు. ఈ నామమునే రక్షణ ఉందా మనకే అని చెప్పడా లేదా? కానీ ఆఖరికి ఈ ఫిలిప్పు కూడా చెప్తున్నాడు, యేసుక్రీస్తు నామమును అంగీకరించాలి, ఒప్పుకోవాలి. ఆ యేసుక్రీస్తు నామమును గురించి సువార్త ప్రకటించుచుండగా వారు అతన్ని నమ్మి ఎవరల్లో? వారు అతన్ని నమ్మి ఎవరల్లో? మర్చిపోకూడదు. అందుకనే మనం చదువుతున్నప్పుడు వివరిస్తున్నప్పుడు జ్ఞాపకం ఉండిపోవాలి. వారు అతను నమ్మిరి ఎవరు అనే కానీ పైన జ్ఞాపకం రావాలి. అది కింద వచ్చిన మనకు అర్థమవుతుంది. వారాయనుడు అంటే ఎవరి గురించి చదువుకున్నాం? ఫిలిప్పు ఎక్కడికి వెళ్ళాడు? ఇక్కడ చెప్పాలంటే ఫిలిప్పు కూడా ఎవరో చెదరిపోయిన వారిలో ఒకడు. అవునా? సంఘానికి ఎంతకాలకైనా చెదరిపోయిన వాళ్ళు ఒకడు. కానీ వెళ్ళి సమరయులకు ఏం చేస్తాడట? సువార్త ప్రకటన చేస్తాడు. ఆ సువార్తను ప్రకటన చేస్తుంటే ఆ సమయంలో కూడా ఆ సమరయుల మధ్యన ఎవరున్నారు? గారడి సీమోను ఉన్నాడు. మ్యాజిక్ల ద్వారా విభ్రాంతిని అందిస్తుంటే కానీ ఫిలిప్పు క్రీస్తు నామం ద్వారా విలువైన స్వస్థతలో చేస్తాడు. ఆ సమయంలో యేసుక్రీస్తు నామమును గురించి ఆయన సువార్త ప్రకటిస్తున్నాడట. వారు అతను నమ్మి బాప్తిస్మము పొందిరి. ఏం చేశారట? నమ్మి బాప్తిస్మం పొందిరి. అప్పుడు సీమోను కూడా నమ్మి బాప్తిస్మం పొంది ఫిలిప్పును ఎడబాయికున్నాడట. ఎవరో సీమోను. ఆ సీమోను ఎవరు? గారడి చేస్తున్నవాడు. ఆ మ్యాజిక్ చేస్తున్నవాడు ఎవరు? ఆయన కూడా నమ్మాడట. ఎవరిని? ఫిలిప్పును. ప్రకటన ఆ సువార్తను నమ్మి
బాప్తిసం పొంది ఎలా చేస్తున్నాడో తెలుసుకోవడానికి 50 కూడా వెళ్తున్నాడంట. ఎవరిని? అమ్మా ఫిలిప్. చూడండి, సూచక క్రియలను గొప్ప అద్భుతములు జరుగుట చూసి సీమోనంత వాడు ఏం చేశాడట? విభ్రాంతులు ఉందాడట, ఆశ్చర్యపోయాడట. ఎలా జరుగుతున్నాయి, నాకు తెలియని విద్యలు ఇతను ఎలా చేయగలుగుతున్నాడు అనుకున్నాడట. 14 వచ్చి సమరయ్య వారు దేవుని గూర్చి, చూడండి, దేవుని వాక్యం అంగీకరించరని యెరూషలేములోని అపోస్తలులు విన్నారట. ఎవరు విన్నారని? సమరయులు సువార్తను విన్నారు. సమరయులకు ఫిలిప్ వెళ్ళి సువార్త ప్రకటిస్తున్నాడని అపోస్తలులు ఎక్కడుండి విన్నారట? అంటే ఎందుకని? యెరూషలేములో నుండి చెదిరిపోయారు. అమ్మా అర్థమవుతుందో మాటలు? అర్థమవుతున్నాయా? యెరూషలేములో నుంచి ఏమైపోయారట? చెదిరిపోయారట. ఎందుకు చెదిరిపోయారు? హింస. ఈ సువార్తను ప్రకటించొద్దని, నామం ప్రకటించొద్దని ఏం చేశారు? శ్రమలు పెడుతుంటే చెదిరిపోయారు. చెదిరిపోయిన వారిలో ఈ ఫిలిప్ ఏం చేశాడట? సువార్త ప్రకటన చేస్తూ సమరయ్య వరకు వెళ్తే ఆ ఫిలిప్పు మాటలో విని అనేకులు బాప్తిసం పొందుతున్నారని సమరయ్య వారి గురించి, ఫిలిప్పుని గురించి ఎవరు విన్నారంటే ఇప్పుడు? ఎక్కడ ఉన్నారు వాళ్ళు? ఎందుకంటే వారే నిలిచిపోయారు. ఎందుకంటే ఆ శ్రమలను, ఆ యూదులను, ఆ సాతులు పరిచయాలు పెట్టే వాటిని ఎదుర్కొనే స్థితి ఎవరికుందే? అపోస్తలుడికి ఉంది. ఇలా లేదు. కాబట్టి చదివిపోయిన వారు సువార్త ప్రకటన చేస్తున్నారని ఇప్పుడు ఈయన ఏం చేయాలంటే చూడండి, యెరూషలేములోని అపోస్తలులు విని పేతురును యోహానును వారి వద్దకు పంపించారట. ఎవరిని? పేతురును. బలవంతులు, మల్లయ్యలో పౌరుషం కలిగిన వారు, సామాన్యులేమి కాదు. వీరికున్న ధైర్యం ఏంటి తెలిసింది? ఒక మాట మీకు చూపిస్తాను. వీరికున్న ధైర్యం చూడండి. 4 వచ్చాయి. మళ్ళీ ఇక్కడ మొత్తం తీసారా? 5 వచ్చింది. 4 అధ్యాయం 5 వచ్చింది. మరునాడు వారి అధికారులను, పెద్దలను, శాస్త్రులను యెరూషలేమును కూడుకొనిరి. ప్రధాన యాజకుడైన అన్నయ్య, కయాపయు, యోహాను, అలెగ్జాంద్రును, ప్రధాన యాజకుడిని బంధువులందరూ వారితో కూడా ఉండిరి. వారు పేతురును, యోహానును మధ్యను నిలువబెట్టి, మీరు ఏ బలము చేత, ఏ నామమును బట్టి దీన్ని చేసిద్దరని ఏం చేశారు? అలా 3వ అధ్యాయంలో ఒకరిని స్వస్థపరిచి నడవలేని వాడికి పాలు ఇచ్చారు. ఏమా శృంగారం అనే దేవాలయం దగ్గర పుట్టువాడిని వాడు ఏం చేయాలి తెలుసా? కుటుంబాన్ని స్వస్థపరిచారు. మీరు ఎలా చేయగలిగారు ఇది అని నిలదీస్తున్నారట. ఏ నామమును బట్టి జరిగిందని అడుగుతుంటే ఇప్పుడు పేతురు చెప్తున్నాడట. 8వ వచనం, పేతురు పరిశుద్ధాత్మతో నిండిన వాడే ఇట్లను, ప్రజల అధికారులారా, పెద్దలారా, ఆ దుర్బాలునికి చేయబడిన ఉపకారమును గురించి వాడు దేని వలన స్వస్థత పొందినని నేడు మమ్మును విమర్శించుచున్నారు కనుక ఏం చేస్తున్నారట? అలా విమర్శిస్తున్నారట. విమర్శించడం అంటే అర్థం ఏంటి? విమర్శించడం అంటే అర్థం ఏంటి? నేరం వేస్తున్నారు అన్నమాట. విమర్శ వేరు, అడగడం వేరు. మీరందరూ ఇశ్రాయేలీయులు ప్రజలందరూ తెలుసుకోవలసినదేమనగా, తెలుసుకోవాలి మీరు ఇది ఎలా జరిగిందో, ఏ నామమును బట్టి జరిగిందో తెలుసుకోవాలి మీరు చెప్తూ, మీరు సిలువ వేసినట్టు, మృతులలో నుండి దేవుడు లేపినట్టు, నజరేయుడైన యేసుక్రీస్తు నామముననే, ఏ నామమున? నజరేయుడైన యేసుక్రీస్తు నామముననే వీడు స్వస్థత పొంది మీ ఎదుట నిలుచుచున్నాడు. నడవడానికి కారణం ఎవరు? మీరు చంపిన యేసు నామమే.
ఆ యేసుక్రీస్తే వీడిని ఏం చేశాడు తెలుసా? స్వస్థపరిచారు అని చెప్పి ఇప్పుడు చెప్పారు. మీరు తృణీకరించారు కదా. వాక్యం వినండి. చూడండి, ఇల్లు కట్టువారని మీరు తృణీకరించిన రాయి ఆయన ఎవరో నజరేయుడైనా యేసు. ఆయనే మీరు తృణీకరించారు. మాకొద్దు, బరబ్బా కావాలని చెప్పారు మీరు. బందిపోటు దొంగ, నరహంతకుడు, సమాజమును అల్లరితో రేపిన వాడని పిలాతు చెప్పిన మీరు ఎవరు కావాలన్నారు? వాడే కావాలి మాకు. ఈయన నాకు ఏ దోషం కనబడతలా, ఈయన ఏ నేరము చేసిన వాడు కాదంటే అలాంటోడు మాకెందుకయ్యా? అన్యాయం చేసేవాడే కావాలి. అన్యాయం చేసిన ప్రశ్న వేయడు మమ్మల్ని. తప్పు చేస్తుంటే నిలదీసేవాడు మాకొద్దు. తప్పును ప్రోత్సహించేవాడు మాకు కావాలి. ఇది అబద్ధం అంటే ఆ సేవకుడు మాకొద్దు. లేఖనం ప్రకారంగా ఉన్నాయో లేదు చూసుకోండి అంటే అటువంటి బోధకులు మా దగ్గరికి రావడం కాదు. అవునా? ఏ విశ్వాసమైనా ఒకటే, ఏ వాక్యమైనా ఒకటే, ఏ సంఘమైనా ఒకటే అనే సేవకులు మాకు కావాలి. ఎందుకంటే మా చెవులు ఎలా ఉన్నాయి? దురద చెవులు. పౌలు చెప్పాడు, మాకు కావలసిన వారు కావాలి. మమ్మల్ని ప్రభులా మార్చేవారిని మా దగ్గరికి పంపదు. ఎక్కడికి వెళ్ళిపోయిందని సమాజం కావాలి. అలాంటి వాళ్ళు మాకొద్దు. మీరు ఎవరినైతే తృణీకరించారో ఆయనే మళ్ళా మీకు గత్యంతరం అని చెప్తున్నాడు. మూలకు తలరాయి అంటే అర్థం ఏంటి? ఆయనే ఆధారం. ఆయన లేకపోతే మీకు బ్రతుకులు లేకుండా పేతురు యోహాను చెప్తున్నారు. ఇప్పుడు చెప్తున్నాడు చూడండి, 13వ వచనం. వారు పేతురు ఎవరు? వారు ఎవరల్లా? పైన మనం 5వ వచనంలో చదువు. అధికారులను, పెద్దలను, శాస్త్రులను యెరూషలేములో కూడుకొని ప్లాన్ చేస్తున్నారు. వీరు క్రీస్తు నామమున ప్రకటన చేయకూడదని ఎలాగైనా సరే భయపెట్టి అవసరమైతే ఖండించి పంపిద్దాం అనేసి ప్లాన్ చేసుకుంటుంటే వారట పేతురు యోహానుల ధైర్యమును ఏం కావాలి క్రైస్తవుడికి చెప్పండి? ఆ ధైర్యం కావాలి. నిలబడాలండి. నిలబడితే నిలబెట్టి ఆ సమయంలో మనతో మాట్లాడే వాళ్ళు ఎవరు తెలుసా? దేవుని పరిశుద్ధాత్మ మనలో ఉండి మాట్లాడతారు. జడితే అందరూ భయపెడతారు. చిన్నపిల్లలు కూడా భయపెడతారు. అలా వాక్యం దగ్గర భయపడుతున్నామంటే మనకు వాక్యం అర్థం అవ్వలేదండి. సమాధానం మన దగ్గర లేదు. మనం నేర్చుకుంటున్నాం, సత్యములు ఎదుగుతున్నాం. అందుకే దివారాత్రం గ్రంథాన్ని చదవాలి, ధ్యానించాలి, వాటిని కైకోవాలి, అర్థం చేసుకోవాలి. అప్పుడు సమాధానం ఏదో అడిగి వాడికి సాత్వికతో సమాధానం మనం చెప్పగలం. పేతురు యోహానుల ధైర్యము చూసినప్పుడు వారు విద్య లేని అలా ఏ వాక్యాడుతున్నారో చూసారా? చదువు లేని వాళ్ళు ఎంత జ్ఞానం ఎలా చెప్తున్నారు మనకే? అంటే అర్థం ఏంటి? అలా ఏ చదువు సంజయ్ లేని వాళ్ళని కాదండి. జాలర్లలో సముద్రపు ఒడ్డున తిరిగేవారు, సముద్రపు షిప్పులో తిరిగేవారు. శాస్త్రాల గురించి, గ్రంథాల గురించి వీరికి ఎలా తెలిసినాయి? అర్థమైందా? మనం పాండిత్యులు, మనం పండితులు. ఎందుకంటే మోసే ధర్మశాస్త్రంలో ఉండి ధర్మశాస్త్రం నేర్చుకుని ఆ పీఠం మీద కూర్చొని ప్రకటిస్తున్న వారము మనం. అవునా కదా? ఈ పాండిత్యం వీరికి ఎక్కడ ఉంది? ఎలా వచ్చింది జ్ఞానం? ఎప్పుడు నేర్చుకోలేదు ఇక్కడ కూర్చొని. కానీ అక్కడ కూర్చోకపోవచ్చు. వీరందరూ ఎవరు తెలుసా? గ్రంథాలు చదివిన వారే. వీరింట్లో ఏం చేస్తారో తెలుసా? గ్రంథాలు చదివిన వారే, లేఖనాలు చదువుతున్న వారే, పరిశీలన చేస్తున్నవారే, ఆ రక్షకుడు కొరకు ఎదురు చూస్తున్న వారే వీరందరూ. అందుకనే అనుగ్రహం వారికి దొరికింది. ఆలోచించండి. అలాంటి వారితో జ్ఞానులైన వారికి బుద్ధి చెప్పిస్తున్నాడు దేవుడు. అవునా? దాని పేరు చూడండి. విచ్చలేని పామరులను గ్రహించి ఆశ్చర్యపడ్డారట. వారు యేసుతో కూడా ఉండిన వారని వారు కూడా ధైర్యాన్ని బట్టి, బోధను బట్టి గుర్తించారట. అమ్మో, వాడికి సంబంధించిన లేదు, ఆ గుంపుకి సంబంధించిన లేదు, చనిపోయాడు కదా ఆయనకి సంబంధించిన లేదు. ఆయనకి సమాధానం చెప్పలేకపోయాం. ఇప్పుడు వీరికి సమాధానం చెప్పలేకపోతున్నాం. సామాన్యుడు కదండి.
యేసుక్రీస్తుని ఎరిగిన వాడు జ్ఞానవంతుడు అవ్వాలండి, జ్ఞానములు సంపూర్ణుడు అవ్వాలండి, అన్ని చెప్పగలిగిన ధైర్యవంతుడు కావాలి. ఇప్పుడు చూడండి ఏమన్నారా, ఆశ్చర్యపడి అప్పుడు చూడండి 15 వచ్చు గుర్తెరిగి 15 వచ్చు 15 వచ్చు. అప్పుడు సభ వెలుపలికి కొండని ఎవరికే, పేతురు యోహానులకి ఈ సభ దగ్గర నుంచి కొండే అని కోపంతో మళ్ళీ పడతారట. వారికి ఆజ్ఞాపించి తమలో తాము ఆలోచన చేసిరి, ఈ మనుషులు మనమేమి సభ దగ్గర నుంచి బయటికి పంపించి ఏం ఆలోచిస్తున్నారంటే, ఈ మనుషులు మనమేమి చేయదము, వారి చేత ప్రసిద్ధమైన సూచక్రియ చేయబడి ఉన్నది అంటే అర్థమేంటి, ఇది నిజం కాదని చెప్పడానికి 30 సంవత్సరాల పైబడి ఆ శృంగారం దేవాలయం దగ్గర కుట్టువాడు ఉంటే వాటిని స్పష్టపరిచి గొప్ప కార్యం చేశారు. మనం కాదని చెప్పలేరు, వీళ్ళని ఏం చేయాలని ఆలోచిస్తుంటే ఇప్పుడు అంటారట, ప్రసిద్ధమైన సూచక్రియ చేయబడి ఉన్నది యెరూషలేములో కాపురం ఉన్న వారికి అందరికి స్పష్టమేది, అది జరగలేదని చెప్పగలం. అందరూ చూసారే, అందరూ కళ్ళ ముందు వాడు దేవాలయం ఏం చేస్తాడని తెలుసా, గంతులు వేస్తున్నాడట. అయినను ఇది ప్రజలలో ఇంకా వ్యాపింపకుండా, ఇంకా ఇప్పుడు మా ఎక్కడ వాళ్ళకే తెలిసింది, ఇంకెవరికీ తెలియకుండా ఉండాలంటే ఇక్కడే వాళ్ళని భయపెట్టాలన్నారట. చూడండి, తెలియకుండా ఇక మీదట ఈ నామమును బట్టి ఏ మనుషులతో నేను మాట్లాడకూడదని ఇక్కడ వాళ్ళకి తెలిసింది, ఇంకా బయటికి వెళ్ళి ఎక్కడ ఈ నామం గురించి ప్రకటన చేయవద్దు అని మాట్లాడకూడదని మనము వారిని బెదరు పెట్టవాలని, ఇంకా భయపెడితే ఆగిపోతారు, ఇంకా అసలు ఆ బోధ చేయరని అనుకున్నారట. అప్పుడు వారిని పిలిపించి, మీరు యేసు నామమును బట్టి ఎంత మాత్రమును మాట్లాడకూడదు. ఏ నామాన్నే, చనిపోయిన గొడవ అయిపోయింది, ఇంకా ఆయన పేరు ఎత్తకండి, మాట్లాడొద్దు, భయపెట్టి పంపేతో సభకి ఇంకా ఏ మనుషులతోటి స్వార్థ ప్రకటన చేయొద్దని చెప్తామని అంటున్నారట. మాట్లాడకూడదు, బోధింపను కూడదని వారికి ఆజ్ఞాపించారట. అయ్యారా, సరే అండి బాబు గారు మాట్లాడమండి, ఇంకెక్కడ చెప్పమండి, కొట్టకండి అనలేదు. వాళ్ళు ఇచ్చిన సమాధానం చూడండి. అందుకు పేతురులు యోహానులు వారిని చూసి, ఎవరిని, సమాజపు పెద్దలను అధికారులు శాస్త్రులు చూసి, దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా, దేవుని కంటే గొప్పలా మీరు, ఇండైరెక్ట్ గా చెప్పిన మాట అది. దేవుడు గొప్పలా మీరు గొప్పలా చెప్పండి, అప్పుడు ఏ వినాలో మేము వింటాం. ఏది న్యాయం దేవుని దృష్టికి, మీ మాట వినడం దేవుని దృష్టికి న్యాయమా, దేవుని మాటని మీకు చెప్పడం దేవునికి న్యాయమా? చెప్పండి, ఎవరి మాట వినాలి? సృష్టించిన దేవునికి మాట వినాలా, భయపెడుతున్నాం మీ మాట వినాలా మేము? అర్థమైందా? కాబట్టి మనుషుడు ఏపాటివాడు అని అన్నది గ్రంథం, అవునా? మనుషుడు ఏపాటివాడు, అవునా? ఆవిడ వంటి వాడే. మరలా అన్నాడు, ఈ నరపుత్రుని దర్శించుటకు దేవుడు అన్నాడు దావీదు గారు, నరపుత్రుని దర్శించుటకు వాడు యాపాటి, వాడు ఎంతటి వాడాడు, మనం ఎంతటోలు. కాబట్టి ఆత్మను రక్షింపజాలని మానవులకు మనం భయపడకూడదు. ఆత్మను రక్షింపజాలని మానవులకు మనం భయపడకూడదు. ఎవరికి భయపడాలి? ఆత్మను, ప్రాణమును అంటే ఆత్మను, దేహమును నరకాగ్నిలో నశింపజేయగల మిక్కిలి దేవునికి భయపడుడి. దేవుడు అంటే సామాన్యుడు కాదండి. ఆత్మను నరకం నుంచి రక్షించగలడు, మాట వినకపోతే నరకం నుంచి శిక్షించగలడు కూడా. ఆ దేవుడికి తప్ప ఏమి చేయలేని మనుషులకి ఎందుకంటే భయపడతాడు తెలుసా? బెదిరించగలరు, లేకపోతే దెబ్బేయగలరు బలవంతులు కంటే, అవునా? అందుకు మించి ఏమైనా చేయగలరు వాళ్ళు? అలా వల్ల ఏమైనా అవుతుందా? ఏమి కాదు. కాబట్టి అది మనుషుల యందు లక్ష్యం ఉంచుకోండి. మనుషులకు భయపడకూడదు. ఎవరికి భయపడాలి?
ఎందుకంటే మనుషుల జ్ఞానములకు మించిన జ్ఞానం క్రీస్తు జ్ఞానం. ఆ క్రీస్తు కొరకు ఏం చేశారు తెలుసా? ప్రాణాలు త్యాగాలు చేశారు. అది మనం అర్థం చేసుకోవాలి. అందుకని అయ్యలారా అన్నారు, దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా? మీరే చెప్పుడి, మీరే చెప్పండి, అప్పుడు మేము చేస్తాం అని 20 అన్నారు. మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పమన్నారా చెప్తామన్నారా? నేను చెప్పక మానం. ఏం చేసుకుంటారో మీరు చేసుకోండి. అవసరమైతే ఆ నామం కొరకు అవమానం పొందడానికి మేము పాత్రులమని ఎంచబడ్డాం కంటే సంతోషించి వెళ్తాం తప్ప కానీ బాధపడి ఆగిపోం. ఇక్కడ మేము కన్నా విన్నాం, కన్నారా? ఆయన జీవితం చూసాం, ఆయన ఎందుకు వచ్చాడో మేము చూసాం, ఏం చేశాడో ఆయన కార్యాలు మేము కన్నారా చూసాం. మేము చెప్పకుండా మానలే. కన్న వాటిని విన్న వాటిని చెప్పక ఉండలేమని వారికి ఉత్తరం ఇచ్చింది. ప్రజలందరూ జరిగిన దానిని గురించి దేవుడి మహిమపరచుచుండేది కనుక సభవారు ప్రజలకు భయపడ్డారు. ఎలా భయపడలా? వాళ్ళని నిలబెట్టి గర్దిస్తున్నందుకు ఎవరు భయపడ్డారట? ఆ సభ ఏర్పరిచిన అధికారులు భయపడ్డారట. ఎవరు ధైర్యంగా ఉన్నారా? పేతురు, యోహాను, క్రీస్తు ఎరిగిన వారు ధైర్యం. మనం చూసి లోకం భయపడ, లోకానికి మనం భయపడ. ఎందుకు తెలుసా? లోకం దేవుడి దగ్గర లేదు, ఎందుకంటే భయపడ. మనం సజీవులని దేవుడి దగ్గర ఉన్నాం, మన ఆత్మను రక్షించుకున్నాం, పాప క్షమాపణ కలిగి ఉన్నాం. మనకి చనిపోతే పరలోకంలో తప్పని చచ్చిపోతామన్న భయం. ఎందుకంటే మనుషులకి లోకానికి భయపడరా? లోకం గతించిపోతుంది, గతించని వాడు క్రీస్తు ఒక్కడే. కాబట్టి గొప్ప జీవితం క్రీస్తులో మనకు. అపవర్తాన్ని లేని క్రీస్తు పాపం నుంచి విమోచించాడు. మనకి మృతుల లోకంలో నుంచి సజీవులమయ్యే అవకాశం ఇచ్చాడు. మనం సజీవులమే తప్ప మృతులము కాదు, మనం ధన్యులు. అది మనం గుర్తించుకోవాలి. చూడండి, సభవారు ప్రజలకు భయపడి వీరిని శిక్షించు విధమేమీ కనుగొనలేక వీరిని గట్టిగా బెదిరించి విడుదల చేసిరి. ఏం చేయారట? ఇంకేమీ అనలేక. ఇంకెప్పుడు మాట్లాడక అబ్బాయి, ఇప్పుడు మాట్లాడవని గులకాయలు వేస్తారు కదా. కలిసే కుక్క మొరగదని, అవే కదా. మరిగే కుక్క కరవదని ఏమి చేయలేడు. ఏం చేస్తారా? ఆ గులకాయలకు మనం భయపడకూడదు. ధైర్యం, వాక్యం నరనారాల్లో నింపబడాలి. ఆ ధైర్యం రావాలండి. అది పౌరస్థితి. ఇది క్రీస్తులో నుంచి, వాక్యం నుంచి రావాలి పౌరస్థితి. బెదిరిపోయేవాడు ఎప్పటికీ నిలబడ్డాడు, నిలబడేవాడు ఎప్పటికీ వెనకొచ్చు వేయడు. కాబట్టి మనం ఏ స్థానంలో ఉన్నామో అర్థం చేసుకుని పేతురు, యోహానులు ఉన్న ధైర్యము అంత గొప్పది. అందుకని ఇప్పుడు పేతురు, యోహానులు ఎక్కడికి పంపారు చెప్పండి? ఇప్పుడు మర్చిపోయామా? 8వ అధ్యాయము. ఫిలిప్పు సమరయ్యకి వెళ్ళి వాక్యం చెబుతుంటే యెరూషలేము పెద్దలు అపోస్తలుడు మీద ఏం చేశారట? పేతురు, యోహానులు ఫిలిప్పి దగ్గరికి, సమరయ్యుల దగ్గరికి పంపించారట. ఇప్పుడు 8వ అధ్యాయము తీసారా? 14 వచ్చిన సమరయ్య వారు దేవుని వాక్యం అంగీకరించారని యెరూషలేములోని అపోస్తలుడు విని పేతురును, యోహానును వారి వద్దకు వచ్చిన సామాన్యులా? ఎవరిని లెక్క చేయని వారు. మరలా సంఘం కొరకు, క్రీస్తు కొరకు ఎవరిని లెక్క చేయనివారు. చూడండి, 15 వచ్చిన వీరు వచ్చి వారు పరిశుద్ధాత్మను పొందవలనని వారి కొరకు ప్రార్థన చేశారు. ఎవరిని పొందాలన్నారట? పరిశుద్ధాత్మను పొందవలనని ఏం చేశారట? ప్రార్థన చేశారట. ఎవరు చేశారు? పేతురు, యోహానులు ప్రార్థన చేశారట. పరిశుద్ధాత్మను కుమ్మరించు. పరిశుద్ధాత్మను పొందుకుంటేనే పాప క్షమాపణ. ఇక అర్థమవుతున్నాం. ఆ శక్తి ఎవరికున్నా తెలుసా? పరిశుద్ధాత్మను అనుగ్రహించే శక్తి ఎవరికున్నా తెలుసా? అపోస్తలుడికే ఉందే. చేతులు ఉంచగా పరిశుద్ధాత్ముడు వారి మీదకి దిగాడు. ఆ శక్తి ఎవరికి ఇచ్చాడు తెలుసా? క్రీస్తు అపోస్తలుడి మట్టికి ఇచ్చాడు. అపోస్తలులో యోహాను, పేతురు ముఖ్యం. చూడండి, పరిశుద్ధాత్మని పొందవలనని వారి కొరకు ప్రార్థన చేశారు. 16 అంతకు ముందు వారు ఎవరిలో ఎవరి మీదను ఆయన దిగి ఉండలేదు. వారు ప్రభు యేసునామమున బాప్తిస్మం మాత్రము పొంది ఉన్నారు కానీ పరిశుద్ధాత్ముని పొందలేదు. పరిశుద్ధాత్ముడు దిగొచ్చు ఎవరి మీదకి?
ఆ సమరయ వారి మీదకి. ఈ పేతురు యోహాను రావడానికి ఎవరు చేసిన కార్యం చెప్పండి? ఫిలిప్పు ఒక్కడు చేసిన కార్యం. కాబట్టి ఇవాళ సువార్తికుడు ఒక కుటుంబాన్ని బలపరచాలంటే సంఘంలో విశ్వాసులు వాక్యంతో సంభాషణ చేయాలి, అనేకులతో వాక్యాన్ని మాట్లాడాలి. మాట్లాడితేనే అప్పుడు క్లారిటీ లేనప్పుడు మా సువార్తికుడు వస్తారు, అది చెప్తారన్న స్థానానికి మీరు రావాలి. అవునా కాదు? అలా చేశాడు కాబట్టి ఫిలిప్పు ఎవరిని పంపించారు? ఇప్పుడు పేతురు యోహానులు జ్ఞానం ఎరిగిన వారిని తీసుకొచ్చి బలపరచాలి. వాళ్ళ సంఘం అంతా పని చేయాలంట. తెలియని వారికి వాక్యం చెప్పాలి, మీకు తెలిసినవి చెప్పాలి. ఇంకా లోతైన విషయాలు ప్రశ్నించినప్పుడు వాళ్ళకు చెప్పిన సువార్తికులు చెప్తారండి, మీరు వస్తాననే చెప్తారు, ఆయన రమ్మన్నా వచ్చి చెప్తారని. అలా కుటుంబాలను బలపరచాలి, అలా ప్రభువులకు అనేకులని నడిపించాలి. ఆ పని మనం చేయగలుగుతున్నామా? సంఘంలో ప్రోత్సాహం అదే కావాలండి. సంఘం ఎలా ఎదుగుతుంది అనుకుంటున్నారు? ఇక్కడికి వచ్చి వాక్యం చెప్పేస్తే వాక్యం వినేస్తే ఎదగదు సంఘం. తెలియని వారి దగ్గర మనం మాట్లాడాలి, ప్రకటన చెయ్యాలి. కింద చదువుతాం 17. అప్పుడు పేతురుని యోహానులు వారి మీద చేతులు ఉంచగా వారి పరిశుద్ధాత్మలో కొందరి అపోస్తలులు చేతులుంచుట వలన పరిశుద్ధాత్మ అనుగ్రహించబడినని సీమోను చూచాడట. సీమోను చూసి ఆయన అన్నాడట, ఏమని? 20 వచనం. అందుకు 19 చదువుతాం. వారి ఎదుట ద్రవ్యము పెట్టి నేనెవరి మీద చేతులు ఉంచుదునో వాడు పరిశుద్ధాత్మను పొందినట్లు ఈ అధికారమీయుడని ఏమెత్తున్నాడా? ద్రవ్యం అంటే డబ్బు. డబ్బిచ్చి నాకు ఆ వరమే ఉండని కొనుక్కుంటానని నేను అడుగుతున్నాడంట. ఇప్పుడు పేతురు అంటున్నాడు అంటే 20 వచనం. అందుకు పేతురు నీవు ద్రవ్యం ఇచ్చి దేవుని వరము సంపాదించుకుందామని తలంచుకున్నందున నీ వెండి నీతో కూడా నశించునుగాక. పరిశుద్ధాత్మను కొంటేగా రాదండి, ఒప్పుకుంటే వస్తారు. పాప క్షమాపణ కలిగి ఉంటే వస్తారు. క్రీస్తు నామాన్ని ఒప్పుకుంటే వస్తాడు తప్ప నేను డొప్పేస్తే రాడు. అది మనందరం తెలుసుకోవాలి. అవునా? కాబట్టి పరిశుద్ధాత్ముడు ఇవాళ వరంగా మనం పొందాం. ఎలాగా? బాప్తిస్మం ద్వారా. ఇప్పుడు రండి 17 అధ్యాయంలో ఇప్పుడు రండి 17 అధ్యాయం. అపొస్తలుల గారి 17 అధ్యాయం 3 వచనం. గనుక పౌలు తన వాడుకు చొప్పున సమాజపు వారి వద్దకు వెళ్ళి క్రీస్తు శ్రమపడి మృతులలో నుండి లేచుట ఆవశ్యకమని నేను మీకు ప్రచురము చేయు యేసే క్రీస్తయి ఉన్నాడని లేఖనములలో దృష్టాంతములను ఎత్తి విప్పి చెప్పుచు వారితో కూడా 3 విశ్రాంతి దినములు ఏం చేశాడు? తర్కించాడు. అది ఎవరు? పేతురు ఏం చేశాడట? పేతురు కాదు, పౌలు ఏం చేశాడంట? తర్కించాడు. కానీ పౌలు క్రీస్తుని అరగక ముందు ఏం చేశాడు అనుకున్నాం? పరిశుద్ధులను హింసించి ఈడ్చిపోయాడు. 9వ అధ్యాయం తీసారా? మొదలొచ్చు. సౌలు ఇంకాను ప్రభు యొక్క శిష్యులను ఏం చేస్తున్నాడు? ఇక్కడ బెదిరించుటను హత్య చేయుటను. ఆఖరికి బెదిరిస్తుంటే పారిపోతాడు. దొరికిన వాళ్ళు ఏం చేస్తున్నాడట? చంపుతున్నాడు. హత్య చేయుటను తన ప్రాణాధారమైనట్టు ప్రధాన యాజకుల యొద్దకు వెళ్ళి ఈ మార్గమందున్న పురుషులైనను స్త్రీలనైనను కనుగొని వారిని బంధించి యెరూషలేమునకు తీసుకుని వచ్చుటకు దమస్కులోని సమాజ వారికి పత్రికల ఎమ్మని సమాజం పెద్దల అధికారులతో అన్నాడట. నేను అవసరమైతే ఈ మార్గమందు ఉన్న ఆ పరిస్థితులను ఏం చేస్తాను? హింసిస్తాను. దొరికితే చంపినా అడిగేవాళ్ళు లేకుండా నాకు అధికారం ఇవ్వాలని అధికారపు పెద్దల దగ్గరికి వెళ్ళి అడుగుతున్నాడట. మా ఏడిడే
అది మనం అర్థం చేసుకో. ఏం చేస్తున్నాడట? పౌలు అధికారుల దగ్గరికి వెళ్ళాడట. దమస్కు మార్గంలో ఆ పత్రికలు ఇచ్చి వెళ్తుంటే ఇప్పుడు ప్రభు ప్రత్యక్షమయ్యాడు. చూడండి, అతడు ప్రయాణము చేయొచ్చు దమస్కు దగ్గరకు వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశములో ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించింది. అప్పుడు అతడు నేల మీద పడి, సౌలా సౌలా నీవు ఎలా నన్ను హింసించుచున్నావు అని తనతో ఒక స్వరము చెప్పుట సౌలు విన్నాడంట. భూమి మీద పడిపోయి కొలు బయలుగా పడిపోయాడు. నన్ను ఎలా హింసించుతున్నావు అని అడుగుతున్నాడట. ఎవరిని హింసిస్తున్నాడు? ప్రభువునా? ప్రభు సంఘాన్ని హింసిస్తున్నాడు, పరిశుద్ధులు హింసిస్తున్నాడు. ప్రభు పని తీసుకున్నాడు. ప్రభు ఎక్కడయ్యాడు? ఎమ్మట్లే ప్రభు అని వెవడవని అడిగాడు. నీవు నేను హింసించుతున్నా యేసును అని చెప్తే అప్పుడు మధ్యాకాశానికి పూరాకాశానికి వెళ్ళాడు. ప్రభుని గురించి విపులిగా వాస్తవాలు తెలుసుకుని అన్యజనులకు సాక్షార్థంగా నిలబడ్డాడు. ఎవరు? పౌలు అన్యజనులకు ఎలా నిలబడ్డాడు? సాక్షార్థంగా. ఒక్క మాట ఇదే అధ్యాయంలో ఒకసారి 12వ వచనం చదువుతాం. అతడు హననీయాను ఒక మనుషుడు లోపలికి వచ్చి తాను దృష్టి పొందినట్లు తల మీద చేతులుంచుట చూచి ఉన్నాడని. ఇప్పుడు అనేనీని పంపాడు పరిశుద్ధాత్మ. ప్రభు చెప్తున్నాడు, వెళ్ళి నువ్వు పౌలుని కనుగో, అతన్ని దర్శించు, అన్యజనుల కొరకు నేను సాధనముగా అతన్ని ఏర్పరచుకున్నానని చెప్తున్నాడట. అందుకు అననీయ, ప్రభువా ఏ మనుషుడు? సౌలు. ఈ మనుషుడు యెరూషలేములో నీ పరిశుద్ధులకు ఎంతో కీడు చేసి ఉన్నాడని అతని గురించి అనేకుల వలన నేను విన్నాను. నువ్వు ఆయన్ని ఏం చేయమన్నావు? బాప్తిస్మం ఇచ్చి రక్షించమని చెప్తున్నావు. అతని వల్ల నేను ఎన్నో కీడులు అనుభవించాను, పరిశుద్ధుల్ని హింసించడం విన్నాను, చూచానని ఎవరు చెప్తున్నారట? అననీయ చెప్తున్నాడట. ఇప్పుడు ప్రభు చెప్తున్నాడు చూడండి. అందుకు అననీయ, ప్రభువా ఈ మనుషుడు ఇక్కడను నీ నామమును బట్టి. అందుకు అననీయ, ప్రభువా ఈ మనుషుడు యెరూషలేములో నీ పరిశుద్ధులకు ఎంతో కీడు చేసి ఉన్నాడని అతని గురించి అనేకుల వలన వీటిని ఇతరులు నీ నామమును బట్టి చూడండి, ఇతరులు నీ నామమును బట్టి ప్రార్థన చేయు వారందరినీ బయటకు అతను ప్రధాన యాజకుల ఎదుట అధికారుల వలన అధికారము పొంది ఉన్నాడని ఉత్తరమిచ్చాను. ఏంటా బైబిల్ చదివితే అర్థం కావలేదు. మీకు అర్థమవుతుందా? నేను ఆ ప్రధాన ప్రజల వలన అధికారం పొంది ఉన్నానని చెప్పాడు. ఎవరు? ఇప్పుడున్న పరిశుద్ధులను దమస్కు పట్టణానికి వెళ్ళి హింసించడానికి అధికారం పొందాడయ్యా. యెరూషలేము పెద్దల దగ్గర నేను విన్నానని అన్నయ్య ఎవరితో చెప్తున్నాడు? ప్రభుతో చెప్తున్నాడు. 15 అందుకు ప్రభువు ఎక్కడికి? కాదండి, అననీయ సౌలు దగ్గరికి వెళ్ళు. నీ ప్రజల్ని హింసించాడు, నీ పరిశుద్ధుల్ని హింసించాడు, ఆఖరికి పత్రికలు తెచ్చుకున్నాడు, అధికారం పొందాడు. ఏం చేయాలని? ఈ మార్గమంతో ఉన్న వారిని బెదిరించాలి, దొరికితే హత్య చేయాలని అధికారం పొందడం నేను విన్నాను అని అననీయ చెప్తుంటే అననీయతో ప్రభు అన్నాడంటే నువ్వు వెళ్ళు, అన్యజనుల ఎదుటను రాజుల ఎదుటను ఇశ్రాయేలు ఎదుటను నా నామం భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకున్న సాధనమై నేను ఏర్పరచుకున్న సాధనం ఆయుధమీన. ఎవరో? ఆ పౌలు. వెళ్ళు, ఆయన వెళ్ళి చేతులుంచి
అతన్ని స్వస్థపరిచి బాప్తిస్మం ఇచ్చి రక్షించని అననీతో చెప్తున్నాడట. 16వ వచనం, ఇతడు నా నామ కొరకు ఎన్ని శ్రమలను అనుభవించును నేను ఇతనికి చూపుదునని అతనితో ఎంత హింసించడో అన్ని శ్రమలు నా కొరకు పొందడం అతనే చూస్తాడని నన్ను అంటాడట ప్రభు. అననీయ వెళ్ళి ఆ ఇంట ప్రవేశించి అతని మీద చేతులుంచి సౌలా ఏమన్నాడండి? మరి అప్పుడు హింసకుడు అన్నాడు. అవునా? ఈ మార్గాన్ని ఉన్న వారిని హింసించిన హంతకుడు అని అన్నాడు. కానీ ఇప్పుడు సౌలా సహోదరుడా అంటే క్రీస్తుని ఎరిగిన వాడు, క్రీస్తులోకి వచ్చిన వాడు ఏమవుతున్నాడు తెలుసా? ఎంత క్రూరుడైనా సరే సహోదరుడే. సహోదరుడా, నీవు వచ్చిన మార్గంలో నీకు కనబడిన ప్రభు అయిన యేసు నీవు దృష్టి పొంది పరిశుద్ధాత్మతో నింపబడినట్లు నన్ను పంపి ఉన్నాడని చెప్పాను. అప్పుడే ఎవరినే చూడండి, అతని కన్నుల నుండి పొరల వంటి రాలగా దృష్టి కలిగి లేచి బాప్తిస్మము ఏం చేశాడంట? బాప్తిస్మము పొందెను. తర్వాత ఆహారము పుచ్చుకొని ఎవరు? సౌలు. అంటే ఇప్పుడు సౌలుకి బాప్తిస్మం ఇచ్చింది ఎవరు? అననీయ. బలపరిచింది ఎవరు? అననీయ. గాని ఇదే సౌలు గమనీయులు పాదాల యొద్ద తర్పీదు పొందినవాడంట. యూదుడండి, రోమీయుడండి, సామాన్యుడేమీ కాదు. అటువంటి పౌలు ఇప్పుడు ఏం చేస్తున్నాడు తెలుసా? మా బలం పొందిన తర్వాత ఏం చేస్తున్నాడు? మన 17వ అధ్యాయంలో చదువు. క్రీస్తు శ్రమపడి 3వ దినమున మృతుల నుండి లేచుట అగత్యమని ఆవశ్యకమని నేను మీకు ప్రచారం చేయు యేసే క్రీస్తు అయి ఉన్నాడని లేఖనములలో నుండి దృష్టాంతములు విప్పి చెప్పుచు వారితో 3 విశ్రాంతి దినములు తర్కించుచు 4వ వచనం. వారిలో కొందరును భక్తి పరులకు గ్రీసు దేశస్తులు చాలా మంది ఘనత గల స్త్రీలలో అనేకులను ఒప్పుకొని పౌలుతోను శీలాతోను ఎవరవారు ఎక్కడికి వెళ్ళారు? వీళ్ళు తెస్సలోనికైకు, అది మర్చిపోకూడదు. తెస్సలోనికైకు వెళ్ళారు. అపోలియా పట్టణముల మీదకి ఎక్కడికి వచ్చారు? తెస్సలోనికైకు వస్తే అక్కడ యేసుక్రీస్తు గురించి 3 వారాలు చెప్తే వారు ఏం చేయారంట? ఘనత కలిగిన స్త్రీలంతా సామాన్యులే కాదండి. అక్కడ తెస్సలోనికైలో ఉన్నవారందరూ రిచ్. అలాంటి వారందరూ ఏం చేశారంట? ఒప్పుకొని విశ్వసించి పౌలు శీలతో కలిసి వెళ్ళారంట. ఆ తెస్సలోనికైలో కొందరు పట్టాలనుకున్నారంట. ఎవరిని? పౌలును శీలని పట్టాలనుకుంటే ఇప్పుడు వారు ఏం చేశారంట? 10వ వచనం. వెంటనే సహోదరులు రాత్రి వేళ పౌలును శీలను బెరయకు పంపించారు. ఎక్కడి నుంచి? తెస్సలోనికై నుంచి. వారు వచ్చి యూదుల సమాజ మందిరంలో, ఎక్కడ? బెరయ ప్రాంతంలో యూదుల సమాజ మందిరంలో ప్రవేశించి వీరు తెస్సలోనికైలో ఉన్న వారికంటే ఎవరు బెరయాలో ఉన్న పరిశుద్ధులంట తెస్సలోనికైలో ఉన్న పరిశుద్ధుల కంటే గనులయ్యుండిరి గనుక ఆసక్తితో అంటే వారికి ఉన్న ఘనత ఏం చెప్పినప్పుడు వాక్యం వినడే వారికి ఘనత. అంత గనులుగా వాక్యమే అంత తెచ్చింది. ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును శీలను చెప్పిన సంగతులు అలాగున్నావో లేవని ప్రతి దినమును లేఖనములను పరిశోధించుచు ఘనతతో ప్రతి దినం ఏం చేశారంట? మనం ఏం చేయాలి మరి? ఇవాళ ఆ బెరయా సగం మనకి నేర్పిస్తున్నదండి. కాబట్టి ప్రతి దినం పౌలు అంతటి వాళ్ళే, శీల అంతటి వారే సువార్తను ప్రకటిస్తుంటే నిజంగా చెప్పి లేఖనాలకు సరిపోతున్నాయా? నిజమా అబద్ధమైన వారే చూసుకున్నారంటే మరి వాళ్ళ అలాంటి బోధకులు చెప్తే అవునా?
అంత పరిజ్ఞానం లేని మా బోధకులు చెప్తుంటే వాళ్ళు పరిశోధన చేయవలసిన పని ఉందా లేదా అందరి మీద? ఉన్నది. అలా పరిశోధన చేయక లేఖనములను చూడక ఏమయ్యారు? చాలా మంది ఏమవుతున్నారు? వృద్ధులయ్యారు. అబద్ధం వైపు వెళ్ళిపోతున్నారు, అసత్యంలో ఉన్నారు. సత్యాన్ని వదిలేసి సంఘాన్ని వదిలేసి ఎక్కడో ఇక్కడ ఆరాధన చేసుకునే పరిస్థితులు ఇవాళ ఉన్నారు. అలా మనం ఉండకూడదు, పరిశోధన చేయాలి. అలా మళ్ళా పరిశోధనలో ప్రకటించిన వాడు సామాన్యుడేం కాదు, అనుభవనీయుడు, సంఘాన్ని హింసించిన వాడు, యేసు ద్వారా మారు మనసు పొందినవాడు, అనే ద్వారా బాప్తిష్టం పొంది సత్యములో బలపడిన వాడు. అదే పౌలు అన్యజనులకు యూదులకు సాక్షార్థంగా నిలబడినవాడు. కాబట్టి అటువంటి మంది ప్రాణాపాయ స్థితిలో నిలబడి ప్రాణాలు త్యాగాలు చేసి ప్రకటన చేస్తే ఈరోజు ఈ గ్రంథం ఈ సువార్త మన దాకా వచ్చింది. కాబట్టి ఈ గ్రంథం మీద సువార్త మీద మనకి ఎంత బాధ్యత ఉన్నదో మనం గ్రహించుకొని సంఘంలో నుండి వింటున్న వాక్యం ద్వారా విశ్వాసాలు కొనసాగుతూ ధైర్యవంతులుగా బలవంతులుగా ఉండాలని నన్నే హెచ్చరించుకుంటూ మిమ్మల్ని హెచ్చరిస్తూ ఓపిక మీ అందరికీ వందనాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ.